లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కింది స్థాయి అధికారి చెబుతున్నారు. అంతే కూడా కాకుండా మీ విలేకరి ఒకడు అక్కడే మీకు పిఏగా ఉంటూ పిఎస్గా ఉంటూ ఎన్ని రకాలైనటువంటి తతంగాలు జరుపుతున్నారో మొత్తం అందరికీ కూడా తెలుసునున్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ తిరుమల పవిత్రతను కాపాడటం విషయంలో ఏ రకమైనటువంటి త్యాగాలు చేయటానికైనా సిద్ధంగా ఉన్నామని, తిరుపతిలో గోవులు మరణించినాయి అంటే మీరు చేసినటువంటి యాగి అంతా ఇంత కాదు. ఇదే కరుణాకర్ రెడ్డి దొంగ రోజుకి 5,000 6,000 టికెట్లు ఇచ్చాడు. కింద తిరుపతిలో పెద్ద మాఫియాలాగా దుకాణం పెట్టేశాడు. వాడొక దుకాణం, ఆయన కొడుకు ఒక దుకాణం, ఆయన భార్య ఒక దుకాణం, ఆయన మరదలు ఒక దుకాణం. టికెట్లు అమ్ముకొని పాపం సొమ్ము తినేసి వాళ్ళు ఈ రోజు తిరుమల గురించి మాట్లాడతారు. ఒక్కొక్కరు తోగితే ప్రతి ఫైల్లోనూ అవినీతి. ఇందాక చెప్తాడు గోశాలలో గోవులు చచ్చిపోయినాయి. ఎవడు గోశాల నడిపింది? నీ మేనమామ హరినాథ్ రెడ్డి కదా ఇన్ఛార్జి, ఆయనే కదా గోవులు చంపింది, నువ్వే కదా చంపించింది, నీ మేనమామే కదా ఆయన. స్టాంపేడ్ గురించి మాట్లాడతాడు. స్టాంపేడ్ ఎవరు? అక్కడ కూడా ఇన్ఛార్జ్ హరినాథ్ రెడ్డి, ఒక డిఎస్పీ నిక్ చెంచా. వీళ్ళిద్దరి వల్లే కదా, వీళ్ళిద్దరే సస్పెండ్ అయ్యారు కదా. ఈ హరినాథ్ రెడ్డి ఎవరు? నీ మేనమామ కాదా? నువ్వే చేయించావు స్టాంపేడ్, అది మా మీద దోస్తావు. నీ చరిత్ర ఎంత ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో రైళ్లు తగలబెడతావు, దొంగ ఓట్లు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తీసుకొస్తావు, దొంగ ఓట్లు వేపిస్తావు, దొంగ ఓటర్లు చేపిస్తావు. నీ చరిత్ర నువ్వే పెద్ద గజ దొంగవి. మా గురించి మాట్లాడే అర్హత 1% కూడా లేదు నీకు.